ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, నాకు వినిపిస్తుంది. ఎక్కడున్నావు చెప్పు. ఇప్పుడు నేను బంజారా హిల్స్ లో ఉన్న పార్కులో ఉన్నామని చెప్తే నువ్వు వస్తావా? నువ్వు రావు కదా, రాలేవు కదా. నీది మొండి పట్టుదల కదా. చీకటి పడితే ఈ ఏరియా అంతా మంచిది కాదంటా అని చెప్తే మాత్రం నువ్వొస్తావా? ఒకవేళ నువ్వొచ్చి నన్ను నా కోడల్ని బతిమిలాడి రమ్మని అడిగినా సరే మేము రాము. అమ్మా, జస్ట్ స్టాప్ ఇట్. చిన్నపిల్లలా చేయకు. వినిపించట్లేదు. హలో హలో, బాయ్. వస్తాడు, మనల్ని తీసుకునే వెళ్తాడు. అమ్మ ఏముంటుందన్నయ్యా? భూమికి తోడుగా కూర్చుందంట. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళిద్దరిని బ్రతిమిలాడి తీసుకురావాలంట. మరి వెళ్తావా అన్నయ్య? నేను వెళ్ళను. వాళ్ళిద్దరూ ఎప్పటి వరకు అక్కడ కూర్చుంటారో నేను కూడా చూస్తాను. బేబీ బేబీ, ఏం చేస్తున్నావు నువ్వు? మీ అమ్మ ఫోటో పగలగొడుతున్నావేంటి? అవును కదూ, పగలగొట్టాల్సింది మా మమ్మీ ఫోటోని కాదు, మా మమ్మీనే. మమ్మీ! అమ్మ తల్లు, నేను నీకు మీ అమ్మలా కనబడుతున్నానా? అసలే పెళ్లి కాని పిల్లనమ్మా. అమ్మో, నన్ను కొమ్మి కోరి చేయకే, నీ దండం పెడతాను. పెళ్లి కాకుండానే నువ్వు నన్ను కన్నావా? నా పెళ్లి గగన్ బావతో చేస్తానని మాటిచ్చి ఈ రోజు భూమి గగన్ బావని పెళ్లి చేసుకుని తన్నుకుపోతుంటే మన్ను తిన్న పాముల ఏం మాట్లాడవేంటి? చెప్పు 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 చెప్పు. అయ్యో, నీ కూతురు నన్ను చంపేస్తానే. అమ్మాయి, తోలు ఊనమైపోతుంది. ఏం మాట్లాడవేంటి? అయిపోయావు ఇవాళ. అయిపోయావు నా చేతిలో. చెప్పమ్మాయి. నేను మీ అమ్మని కాదే. అమ్మో, రేపు విమానం మొదలు మోగిపోతుంది. ఏం చేస్తున్నావు? నీకు అని పిచ్చి పట్టిందా? ఎందుకు అలా కొడుతున్నావు? అమ్మ బాబోయ్. నువ్వేంటి మమ్మీ ఇక్కడున్నావు? ఇక్కడ కదా ఉండాల్సింది. నేనే. నువ్వు కొడుతున్నది మీ మమ్మీని కాదు, ఈ డమ్మీని. కాకపోతే ఈ డమ్మీలోనే మీ మమ్మీని చూసుకుంటున్నావు. సారీ గోరింటాకు, నిన్ను కొట్టానా? కొట్టి కొబ్బరుండ నోట్లో పెట్టినట్టు నువ్వు సారీ చెప్తే ఈ నొప్పులు తగ్గిపోతాయా? అయినా నన్ను కొట్టాల్సిన అవసరం నీకే ఉందే. కొట్టడం కాదు, చంపేయాలనుంది. కన్నావు కదా, చేతులు రావట్లేదు. ఏమన్నావు? గగన్ బావని ప్రేమిస్తున్నానని తెలిస్తే మీ ఆయన నన్ను చంపేస్తాడు అన్నావు కదా. మరి భూమి ప్రేమించిందని తెలిసింది, చంపేశాడా? అది ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకొని వచ్చింది, చంపేశాడా? తిన్నగా తీసుకెళ్లి కాపురం చేయమని బావింటి దగ్గర వదిలేసొచ్చాడు. అనవసరంగా నిన్ను నమ్ముకున్నాను. ఏమందో కలిపేసుకుని బావతో కమిట్ అయిపోయి ఉంటే ఆ పెళ్ళేదో నాతోనే జరిగేది. రామరామా, ఇప్పుడు నువ్వు పెళ్ళైపోయిన అమ్మాయివే, నువ్వు అలా మాట్లాడకూడదు బేబీ. పెళ్ళ తొక్క. అయ్యో, ఆ చెర్రిగాడు అందరి ముందు బలవంతంగా నా మెళ్ళో ఈ 3 ముళ్ళు కట్టాడు.
అదే అందరి ముందు నన్ను బతిమాలుతూ ఒక్కో ముడి విప్పించేలా చెయ్యకపోతే నా పేరు నక్షత్రే కాదు. ష్, ఒక నిమిషం ఉండండి. చెప్పు. అమ్మగారు, నేను మళ్ళీ గగనింటికి వచ్చేసాను అమ్మగారు. వెరీ గుడ్. కాకపోతే ఆ బొమ్మలో మిస్ అయిన దాన్ని నువ్వు త్వరగా పట్టుకోవాలి. ఆ బొమ్మ కోసం భూమి కూడా వెతుకుతోంది కదా, ఆ బొమ్మ దానికి కనబడేలా ఎక్కడో చోటు పెట్టేసేయ్. ఆ బొమ్మని భూమి చూసేలా మాత్రం తొందరగా పెట్టు. అలాగే అమ్మగారు. కాకపోతే భూమికి కనబడేలా బొమ్మని నేనెలా పెట్టగలను? అది ఇంట్లో లేదు కదా. ఇంట్లో లేదా అంటే? అంటే ఆ గగన్ గడ్ దాన్ని తీసుకున్నప్పుడే హనీమూన్కి వెళ్ళిపోయాడా? ఊరుకోండి అమ్మగారు. అసలు భూమిని తను పెళ్లే చేసుకోలేదని గగన్ అంటున్నాడు. ఏంటి? నిజమా? నిజమమ్మగారు. భూమిని గగన్ అసలు ఇంట్లో కూడా రానివ్వలేదట. ఇంటి ముందే రోజంతా నిలబడి రాత్రి వానలో తడిసి స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేశారట. పోనీ హాస్పిటల్ నుండైనా ఇంటికి రానిచ్చాడా అంటే అది లేదు. అట్నుంచే పొమ్మన్నాడట. పోయి ఎక్కడో పార్క్ లో కూర్చుందట. గగన్ చేస్తున్న పని శారదాకి నచ్చక శారదా కూడా వెళ్లి పార్క్ లో దాంతో పాటు కూర్చుంది. సూపర్ న్యూస్ చెప్పావే. మమ్మీ, ఏంటా న్యూస్? ఉండు, చూడు, ఇలాగే ఎప్పటికప్పుడు ఆ ఇంట్లో జరుగుతుందంతా నాతో చెప్పు. అలాగే నేను చెప్పిన దాని గురించి కూడా వెతుకుతుండు. అలాగే అమ్మగారు. ఏంటి మమ్మీ ఆ న్యూస్? భూమి మెళ్ళో మీ గగన్ బావ తాళి కట్టలేదంట. నిజమా? ఎంత గుడ్ న్యూస్ చెప్పు మమ్మీ. ఓకే బేబీ. ఎవరు మమ్మీ? ఎవరు నీకు ఇంత గుడ్ న్యూస్ చెప్పింది? నీకు చెప్పిన వాడు ముఖ్యమా, గుడ్ న్యూస్ ముఖ్యమా? నాకు గుడ్ న్యూసే ముఖ్యం. బావకి పెళ్ళవలేదు, అది చాలు నాకు. ఓ తెగ ఆనందపడిపోకు బేబీ. అపూర్వ చెప్పేది పూర్తిగా వినేంత వరకు ఏది కన్ఫర్మ్ చేసుకోకూడదు. మాట అటు తిప్పి ఇటు తిప్పి భూమికి గగన్కి పెళ్ళయింది అని చెప్పింది అనుకో, గుండె ఆగిపోయి చస్తావు.